నమస్కారం. మన తాండూరు న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లలు నడిచేది తన గ్రాండ్ పేరెంట్స్ తోనే. గ్రాండ్ పేరెంట్స్ చిన్నారుల నవ్వుతూ తన హృదయాన్ని పెట్టుకొని బహుతరాలుగా జీవిస్తున్నారని తెలుసుకుంటారు. చిన్నపిల్లలు చెడు గాని మంచిది గాని చిన్నపిల్లలకు తెలియదు. సామెతలు కథలు తన అమ్మమ్మ తాతలతోనే నేర్చుకుంటారు. ఇటువంటి కార్యక్రమం కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ యజమాని మరియు నిర్వాహకులు పెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉండాలని తెలిపారు. ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ చిన్నపిల్లల్ని చూసి తాత అమ్మమ్మ కూడా తన చిన్నప్పుడు ఎట్లా ఉన్నదో అట్లనే భావించి చిరునవ్వుతో ఉన్న జీవిత కాలాన్ని గడుపుతారని, పిల్లలు కూడా తన తాత అమ్మను చూసి ఎంతో ఉత్సాహంగా ఉంటారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సతీష్, ఫౌండర్స్ నాగారం నరసింహులు, కృష్ణవేణి కాన్సెప్ట్ हम भी खुश है सारा स्कूल। तुम भी खुश हो, हम भी खुश है सारा स्कूल। మా కేవీసీఎస్ విద్యార్థుల జీవితాలలో పేరెంట్స్, టీచర్స్తో పాటు గ్రాండ్ పేరెంట్స్ ప్రాముఖ్యత ఎంతో ఉందని తెలుపుటకు ఏర్పాటు చేసిందే ఈరోజు కార్యక్రమం. తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు పిల్లలకు ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మధ్య ఉండే అనుబంధం ముచ్చట కొలుపుతుంది. మన్మన్లు మన్మరాలను వారు చూసుకునే విధానం ముచ్చటిస్తుంది. వారు అల్లరి చేస్తే చాలా ఆనందపడతారు. వారితో కబుర్లు చెబుతారు. వారు చెప్పింది మొత్తం వింటారు. వారికి చిన్న గాయమైన వారికే తగిలినంత బాధపడుతూ ఉంటారు అమ్మమ్మలు, నానమ్మలు, అదేవిధంగా తాతయ్యలు. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ తప్పక ఉండాలని చాలామంది చెప్తుంటారు. తల్లిదండ్రుల నుంచి చిన్న దెబ్బ కూడా పడనివ్వకుండా అడ్డుకుంటారు. మన పిల్లలు తాతయ్యలు, నానమ్మల నుంచే ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మ నాన్నలు ఇంకా ఎంతో కొంత నేర్చుకునే దశలోనే ఉంటారు. వయోధికులు ఆ దశను ఎప్పుడూ దాటేసి ఉంటారు. ఆ పరిపూర్ణ వ్యక్తులే పిల్లలకు చక్కని దిశానిర్దేశం చేయగలరు. పిల్లలకు తాతలు, నాన్నమ్మలు ఎందుకు అంత అవసరం ఇప్పుడు తెలుసుకుందాం. సురక్షితంగా ఉన్నామన్న భావన కలిగిస్తారు. కష్ట సమయంలో తాతలు, నాన్నమ్మలు అదనపు మద్దతునిస్తారు. దీనివల్ల పిల్లల జీవితం గణనీయంగా ప్రభావితం అవుతుంది. పిల్లలు తమ తాత ముత్తాతలతో సులభంగా మాట్లాడగలుగుతారు. వారి పోరాటాలు మరియు సమస్యలను చర్చించడం దీనికి కారణంలో ఎత్తుపలాలు తెలిసిన వ్యక్తులు కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. వాటి నుండి వారికి ఎంతో అనుభవం వస్తుంది. జీవితంలో ఎలా పోరాడాలో తెలిసి ఉంటుంది. వారి అనుభవాన్ని మన వాళ్లకు అందిస్తారు. ఏదైనా సమస్య ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. కష్టం వస్తే వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ వారు ఉండే బిజీ వల్ల ఉంటారు. అలాంటి సందర్భాల్లో నాన్నమ్మలు, తాతలు సహాయం చేయడం జరుగుతుంది. తమ అనుభవాన్ని రంగరించి వారికి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లల సంరక్షణలో సహాయం చేస్తారు. పిల్లల సంరక్షణ గురించి తల్లిదండ్రులకు పెద్దగా తెలిసి ఉండదు. అలాంటి సమయంలో నాన్నమ్మలు సాయం చేయడం జరుగుతుంది. అలసడగా ఉంటే ఎలా ఉత్సాహపరచాలో వారికి తెలిసి ఉంటుంది. చాలా సందర్భాల్లో గ్రాండ్ పేరెంట్స్ ఎంతో సాయం చేయడం జరుగుతుంది. తాతలు, నాన్నమ్మలతో పిల్లలు వినోదాన్ని పొందడం జరుగుతుంది. చేసిన వారు చాలా మద్దతుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నిరుత్సాహానికి గురి కాకుండా చూసుకోవడం జరుగుతుంది. జీవితాంతం అవసరమయ్యేలా చాలా విషయాలు వారు పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు చెప్పేదే శ్రద్ధగా వింటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పింది సరిగా వినరు.
వారు అలాగే ఏదో ఒకటి చెప్తుంటారని వారిని పట్టించుకోవడం జరగదు. కానీ తాతయ్యలు నాన్నమ్మలు పిల్లలు చెప్పేది ఎంతో శ్రద్ధగా వినడంతో పాటు చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వారు చెప్పే వాటి నుండి ప్రశ్నలు అడగడం, మరింత సమాచారం అడగడం చాలామంది చూసి ఉంటారు. స్కూల్లో ఏదైనా జరిగినా వారి తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు వినని పక్షంలో ముందుగా వెళ్ళేది అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల దగ్గరికి. సో చిల్డ్రన్, మీరు మీ తాతలు, అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గర వారికి వచ్చిన ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోండి. కథలు, పురాణ గాథలు చెప్పించుకోండి, అదేవిధంగా నేర్చుకోండి. మీరు కూడా మీకు తెలిసిన విషయాలన్నీ మీ మనవళ్లకు, మనవరాలకు చెప్తే మీకున్న జ్ఞానము వచ్చే ఎన్నో జనరేషన్స్ కూడా అందుతుందని నా యొక్క మనవి. అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు మీ వల్ల కూడా వచ్చే తరాలు నేర్చుకుంటారన్నది నా యొక్క ఉద్దేశం. మా కేవీసీఎస్ ఆహ్వానాన్ని మన్నించి మీరందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సనాతన ధర్మానికి సంబంధించిన కూచిపూడి, భరతనాట్యం, ఇతరత్ర కార్యక్రమాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన యోగా విద్యలు కూడా మేము చిన్నారి బాలబాలికలకు నేర్పడం జరుగుతున్నది. దానితో పాటు నేటి తరానికి వైజ్ఞానికంగా అంటే కంప్యూటర్ యుగం లోపల దానికి కూడా మేము ఇతర సంస్థలతో పోటీపడి సైన్స్ విజ్ఞానాన్ని కానీ ఇతర సోషల్ ఆర్గనైజేషన్ కానీ అదేవిధంగా 15 ఆగస్టు 26 జనవరి అప్పుడు మా యొక్క చిన్నారి విద్యార్థులకు నేర్పడం జరుగుతున్నది. దానితో పాటు స్పెషల్గా సబ్జెక్టుకు సంబంధం లేనటువంటి ఇతర ట్యూషన్స్ కూడా మా యొక్క పాఠశాల టీచర్స్ శ్రమ కోర్చి విద్యార్థులకు అన్ని రకాలుగా వారికి అభివృద్ధి లోపల ఏదైతే రాయిని శిల్పి ఏ విధంగా అయితే భగవంతుని తయారు చేస్తారో ఆ విధంగా ఈ యొక్క చిన్నారి విద్యార్థులకు మా యొక్క పాఠశాల అధ్యాపక బృందం వారిని ఆ విధంగా అన్ని రకాలుగా ఒక్క రకంగా కాకుండా అన్ని రకాలుగా కూడా ముందు తీసుకుపోవడానికి భవిష్యత్తు లోపల హై స్కూల్ అంటేనే బునియాది. మనం 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా కూడా బునియాది సక్రమం లేకపోతే ఆ యొక్క ఎన్ని అంతస్తులు కట్టినా కొన్ని రోజుల వరకే అది డ్యామేజ్ అవుతుంది. ఆ విధంగా కాకుండా హై స్కూల్ ప్రారంభం నుంచే హై స్కూల్ లోపలనే సమాజానికి రేపటి పౌరుడు సమాజం లోపల బాటిల్ కి కాన్సంట్రేషన్ మొత్తం బాటిల్ పైన ఉండాలి. ఇంకా నేను బాటిల్ చెప్పలేదు. హెడ్, షోల్డర్స్, give a big round of applause for all the great parents. knees, head, shoulders, auntie head, auntie head, auntie head, auntie head పట్టుకోవాలి. shoulders, knees, head, shoulders, bottle. Oh, very good. కొడుకులు బిడ్డలు పుట్టినప్పుడు ఉండే సంతోషం కంటే మన పిల్లలు పుట్టినప్పుడే మనకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనము వారితో గడపడానికి మనం రిటైర్మెంట్ అవుతాము ఆ పిల్లలతో కాలం గడపడానికి. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదనలు పడి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తుంటారు. వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే సదావకాశము మనకి వృద్ధాప్యంలో మనకుందని నా అభిప్రాయం. అంతేకాకుండా పిల్లలకు కూడా ఒక చిన్న విషయం ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఖర్చు పెట్టి ఈరోజు పాఠశాలలో చేర్పిస్తున్నారు. డబ్బులు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ రోజుల్లో. కొన్ని స్కూళ్ళలో లక్షలలో ఉన్నాయి.
నిజంగా చెప్పాలంటే మేము చదువుకునే రోజుల్లో మీకు ఇప్పుడు ఉన్న బూట్లు షూస్ ఖర్చు కూడా మా పాఠశాల ఖర్చులు కాదు ఆ రోజుల్లో. అంత ఈ చిన్న విషయాలకు కూడా ఎంతో బాధపడేవాళ్ళు పెద్దలు. ఒక కొత్త బట్టలు తెచ్చినా, ఒక కొత్త బుక్స్ తెచ్చుకున్నా ఆ రోజు పండగలా మేము సంతోషపడేవాళ్ళం. ఈరోజు అలాంటిది లేదు. అందరూ తెలియపరులు, డబ్బు సంపాదిస్తున్నారు, పిల్లలకు ఆ విధంగా ఖర్చు చేస్తున్నారు. ఆ దాన్ని మీరు వినియోగించుకొని చాలా అభివృద్ధి చెందాలి. ఎంత అభివృద్ధి చెందాలంటే తెలుగులో మీరు తెనాలి రామకృష్ణలాగా, డబ్బులో మీరు కుబేరులంతటి వాళ్ళే కావాలి, మరియు జ్ఞానంలో సివి రామన్ లాగా మళ్ళీ మీరు చదువుకొని మా గ్రాండ్ పేరెంట్స్ కాకుండా తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెస్తారని మనవి చేస్తున్నాను. మరియు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కృష్ణవేణి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంటున్నాను. టాలెంట్, వాళ్ళ ఆటలు పాటలు చూద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా స్పీచ్ ఇచ్చి పిల్లల యొక్క అనుబంధం ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు తమ పిల్లల్ని మనవరాల్ని ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేయాలి, ఎలాంటి అనుబంధం ఉండాలని చక్కగా వివరించారు. అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈ యొక్క స్కూల్ ఔన్నత్యాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. అట్లాగే ఇప్పుడు పిల్లల టాలెంట్ చూస్తే చాలా బాగుంది. నేను ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తూ ఉంటే ఆ బ్యాండ్, ఆ యొక్క వాళ్ళ యొక్క నేవీ డ్రెస్లో ఉన్న ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. నిజంగానే వాళ్ళు ఒక నేవీ ఆఫీసర్ లాగా కనబడుతున్నారు. తర్వాత ప్రారంభ కార్యక్రమం క్లాసికల్ డ్యాన్స్, తర్వాత పిల్లలు ఇప్పటివరకు చేసిన ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మీ పిల్లల యొక్క మనవరాళ్ళ యొక్క కార్యక్రమాలు చూసి మీరు కూడా ఎంతో మురిసిపోతున్నారు. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఫోటోలు దిగడం, తర్వాత ఫోటోలు తీసుకోవడం, మీరు కూడా వారు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇందాక పెద్దలు కూడా చాలా బాగా మాట్లాడారు వారి యొక్క అనుభవాల గురించి. ఇప్పటి జనరేషన్ పిల్లలు నిజంగా చాలా అదృష్టవంతులు. 1970s, 80s వాళ్ళ పిల్లలతో చూస్తే మేము చదువుకున్నప్పుడు అయితే మాకు స్కూల్ క్లాస్ రూమ్ అంటే చాలా సంవత్సరాలు మాకు ఒక మర్రి చెట్టు కింద క్లాస్ రూమ్, ఒక చింత చెట్టు, ఒక మర్రి చెట్టు, ఒక రావి చెట్టు. పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు ఎట్లా తెలియదు కానీ 70s, 80s అయితే ఆ చెట్టు కిందే క్లాస్ అంతా నడిచిపోయేది. ఒక మంచి ల్యాబ్ కానీ, ఒక ప్లే గ్రౌండ్ కానీ ఏది కూడా ఉండేది కాదు. అయినప్పటికీ కూడా ఆ టీచర్స్ చెప్పిన యొక్క పాఠాల వల్ల మేము కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం. అట్లాగే ఈ తాండూరు ఈ స్కూల్ యొక్క పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాను. 2 days బ్యాకే మనం చూసాం, పేపర్లలో చదివాము. మన తాండూరు సబ్ డివిజన్ ఏరియాలోని ఒక పల్లెటూరు
16-17 साल की छड़ी है बड़ी कमाल की पास अगर कोई दुश्मन आए छड़ी వర్షం ఆగిపోయింది, కూర్చోండి. ఖాళీగా మనం కూడా పక్కకి వెళ్దాం పని. నేడు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రాంగణంలో అతి ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్న గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమానికి విచ్చేసిన నేను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అన్నీ దాగిపోతున్నాయి, మన సంస్కృతి అన్నీ దాగిపోతున్నాయి. కానీ ఇటువంటి కాలంలో కూడా ఇటువంటి పాఠశాల ఆచార్య సాంప్రదాయాలను అన్నింటినీ వాళ్ళు నేర్చుకున్నారంటే ఇది ఒక గొప్ప విషయం, చాలా గొప్ప విషయం.
అయితే అసల్ సే భీ బ్యాజ్ ప్యారా హోతా హై అంటే వారు వాళ్ళ మనుమరాళ్ళను ఎలా చూస్తారంటే చాలా ప్రేమతో చూస్తారు. కొడుకును కోడళ్లను అంత తృప్తిగా చూడరు, ఎందుకంటే వాళ్ళతో అంతా గడిపిస్తారు. కానీ ఇప్పుడు ఈ వయస్సులో వారికి అంటే పెద్ద విషయం ఏమంటే మన వయస్సు ఎలాగైతే పెరుగుతుంటుందో మనిషికి ఏముంటుందంటే ఎవరైనా మనం ఇంట్లో ఉంటే మనం వాళ్ళను పెద్దలను నమ్మవచ్చు, నమ్మరాదు, కానీ పిల్లలను మనం నమ్మందుకు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామా కాళాత్మక పరమేశ్వర రామా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కామా శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ कुछ कुर्बान मेरी जान